వెల్కమ్ టు ఎస్బీ యూట్యూబ్ ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు మీరు మీ ఐకాన్లో పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వచ్చేద్దాం. పిక్సార్ట్లో ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ వీడియో. నాకు బ్యాక్గ్రౌండ్ ఫోటో తీసుకున్నాను. నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ పిక్సార్ట్లోకి వెళ్ళిపోతున్నా. యాడ్ ఫొటోస్ క్లిక్ చేయాలి. మనకు నచ్చిన ఫోటో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను నా ఫోటో పెట్టుకుంటాను. యాడ్ ఇప్పుడు ఎరేజ్ చేసేయాలి. మన ఫోటో చుట్టుపక్కల మొత్తం ఎరేజ్ చేసేసేయాలి. మన ఫోటోని ఒకటి ఉంచుకోవాలి. మొత్తం కట్ చేసుకోవాలి, ఏం లేకుండా. మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేకుండా మనం ఓన్లీ మన ఫోటో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. నేను మొత్తం నా ఫోటోని మొత్తం కట్ చేస్తున్నా. మీరు మొత్తం ఫోటోని కలిసి కట్ చేయండి. ఫోటోని మొత్తం కట్ చేసుకుంటాను, ఏం లేకుండా చుట్టుపక్కల. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు మీరు మీ ఐకాన్లో మొదటిసారిగా చూస్తారు. షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఎస్బీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసారా, మొత్తం కట్ చేసా. మొత్తం నా హెడ్ పక్క పంటున్నది, మొత్తం క్లీన్ చేసిస్తున్నా తలకాయ పైన. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎట్లా కట్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ సింబల్ వచ్చేసేయాలి. కింద ఆరో మార్క్ మనం ఎంత సైజు కావాలో అంత సైజు పెంచుకోవాలి. ఎంతంటే అంత సైజు. నేను చూసారా, ఇప్పుడు పెన్సిల్ తీసుకొని ఎరేజ్ చేసేయాలి. ఎరేజ్ అవుతుంది. రైట్ సైడ్ ఉన్న రైట్ మార్క్ని క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను నేను. ఇప్పుడు మన ఫోటో మన బ్యాక్గ్రౌండ్కి మన ఫోటో కాంబినేషన్ కలిసేటట్టు మనం బ్రైట్నెస్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా నా ఫోటోని ఇలా నేను బ్రైట్నెస్ పెంచుకున్నాను. మీరు మీ ఫోటో మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని మీరు మీ ఇష్టం ఉన్నంత. ఎరేజ్ చేసేస్తున్నా లైన్స్. మన పేరుని ఎలా టెక్స్ట్ తీసుకోవాలో చూడండి. ఇప్పుడు నేను ఎస్బీ యూట్యూబ్ ఛానల్ అని పెట్టేసా. రైట్ సింబల్ ఎత్తేయాలి. ఇప్పుడు రైట్ సింబల్ ఎత్తేసిన అక్కడ పైన సెట్ తీసుకున్నాను. ఎస్బీ యూట్యూబ్ ఛానల్ అని పేరు రాసుకున్న టైటిల్. మీరు మీకు ఇష్టమైన టైటిల్ మీరు మీ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ వెనకాల మీరు సెట్ తీసుకోండి. ఇట్లా కావాలంటే ఇట్లా కొంచెం బ్రల్ చేసేసిన. నెట్ అనేది ఆన్ చేయాలి. ఇప్పుడు లెన్స్ ఫ్లేవర్కు
నేను రెడ్ తీసుకుంటున్నా, థిక్ రెడ్. అక్కడ రైట్ సైడ్ నేను సెట్ చేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన చోట మీరు సెట్ చేసుకోండి. ఫైన్ లైట్ యాడ్ అనేది మనం కూడా థిక్ అవుతుంది కలర్, చూసారా ఇట్లా మెరుస్తుంది స్టార్. బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సెట్టింగ్ తీసుకోవాలి మనం. ఓకే చేస్తున్నా నేను. నెట్ సిగ్నల్స్ సరిగ్గా వస్తలేదు, టైం పడుతుంది. నెట్ ఆఫ్ చేయాలన్నమాట. నెట్ సిగ్నల్ అనుకుని నెట్ ఆఫ్ చేయాలి మనం. ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది. సేవ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సేవ్ రైట్ సైడ్ రైట్ టిక్ మార్క్ని ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా. నా ఫేస్ చూసారా ఎట్లా మారుతుందో.